నిన్నటి కథను విన్నారు కదా. మిగిలిన కథను ఈరోజు చెప్పుకుందాం, సరేనా? శ్రీరాముడు సీతమ్మ వారి అంకపీఠంపై పవలిస్తుండగా ఆమె చీర పైట చెంగుతో వింజమరలా విసురుతున్న వేళ చెట్టుపై ఉన్న మా పూర్వీకుడు కదులుతున్న ఆమె చేతి కండ నిగారింపు చూసి ముక్కుతో పొడిచి మొక్క కరిచి చెట్టెక్కాడు. ఆమె అంత బాధను ముని పంటితో పెదవి మాటున భరించింది. ధారగా వస్తున్న కన్నీరు పమిట చెంగుతో ఒత్తుకుంది. ఆమె చేతి దండ నుండి స్రవించిన రక్తం శ్రీరాముని తాకడం వలన అతడు మెల్లగా మేల్కొంటున్నాడు. మళ్ళీ మావాడు మరో మొక్క లాక్కోవాలని ఆమె భుజంపై వాలాడు. ఆమె ఎంత విదిలిస్తున్నా పట్టువీడని విక్రమార్కుడిలా పంతం పూనాడు. ఆ సమయంలో శ్రీరామునికి నిద్రాభంగమై పూర్తిగా